నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. సైకిల్ తొక్కటం ఇష్టమే, కానీ మోసుకెళ్లటమే కష్టం. ఇందుకు పరిష్కారంగా కొద్ది స్థలంలోనే కుదురుగా ఇమిడిపోగల సైకిల్ను తయారు చేశారు భాగ్యనగర యువకులు. ఆరోగ్యాభిలాషులకు చక్కని కానుకగా ఈ బైక్ను ఆవిష్కరించారు. అంతుబట్టని కాలా అజర్ అనే వింత వ్యాధి ఉత్తరాది అమ్మాయి పింకీ చౌహాన్ ప్రాణం మీదకి తెచ్చింది. మృత్యువును జయించిన పింకీ కాలా అజర్పై జనచేతనకు ఊరూరా ఉద్యమ స్ఫూర్తితో ప్రచార భేరి మోగించింది. వినూత్న విజేతల కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. కణాలకు చైతన్యం, కండరాలకు చురుకుదనం, మానసిక ఆరోగ్యం వెరసి ఉరకలేసే ఉత్సాహం. ఇందుకు సులభ వ్యాయామం సైకిల్ సవారీతో సాధ్యం. రోజు 30 నిమిషాలు సైకిల్ తొక్కితే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందట. కానీ మోసుకెళ్లలేం, తీసుకెళ్లలేం. ఇది ఒకప్పటి మాట. మరి ఇప్పుడు అలాంటి అవస్థలే అక్కర్లేదు. ఎక్కడికైనా మడిచి తీసుకెళ్లే సౌలభ్యంతో ఫోల్డబుల్ ఈ సైకిల్ను ఆవిష్కరించారు ముంబై ఐఐటియన్లు, మన హైదరాబాదీలు నిషిత్ పారిక్, రాజ్ కుమార్ కేవత్. సామాన్యుడి జీవన రథం సైకిల్. ఆరోగ్య పథానికి అదెంతో మంచిదని తేలటంతో పరిశోధనలకు ప్రాణమొచ్చింది. ఈ క్రమంలో ఎటు వెళ్లినా తేలిగ్గా తీసుకెళ్లే ఫోల్డబుల్ బైక్ను తయారు చేయాలని హైదరాబాదీలైన ముంబై ఐఐటి పూర్వ విద్యార్థులు నిషిత్ పారిక్, రాజ్ కుమార్ కేవత్ నిశ్చయించారు. తమ క్యాచ్బో స్టార్టప్ ముఖ్య ఆవిష్కరణగా వీరు ఈవీ సైకిల్ను తయారు చేశారు. ఈ బైక్ దేశంలోనే ఈ తరహా తొలి ఆవిష్కారంగా ఖ్యాతి పొందింది. I remember the day when ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఓ రోజు మిత్రుడు రాజ్ కుమార్ నాకు ఫోన్ చేశారు. ఆ రోజు నాకింకా గుర్తుంది. తనేమన్నాడంటే, నిషిత్, నీకు తెలుసు కదా, సైకిల్ తయారు చేయటం మనిద్దరికి ఎంతో ఇష్టం. అందువల్ల మనిద్దరం సైకిల్ తయారు చేద్దామన్నాడు. అందుకు ఒప్పుకొని హైదరాబాద్ వచ్చాను. 2.5 ఏళ్ల విస్తృత పరిశోధన, అభివృద్ధితో ఈ సైకిల్ ను తీసుకొచ్చాం. కఠిన పరీక్షలు, అనేక విఫల యత్నాల తర్వాత ఇది సాధ్యమైంది. lot of failed attempts. ఆకాశానికి దూసుకెళ్తోన్న ఇంధన ధరలు, పెరిగిపోతోన్న కాలుష్యం, ఇరుకుగా మారిన పట్టణాలు ఈవీ వాహనాల ఆవశ్యకతను పెంచాయి. ఈ క్రమంలో నగరాల్లో పనులు చక్కబెట్టుకొచ్చేందుకు నిషిత్, రాజ్ కుమార్ విశ్వస్థాయిలో వజ్రాకారపు ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ ను తీసుకొచ్చారు. హార్న్ బ్యాక్ అని పేరు పెట్టారు. ముంబైలో చదువుతున్నప్పుడు ప్రయాణాల్లో స్వీయ అనుభవాలే ఈ బైక్ ఆవిష్కరణకు దారితీశాయి. 2018లో ఈ ప్రాజెక్టు మీద పనిచేయటం ప్రారంభించారు. నేను నిషిత్ ముంబై ఐఐటిలో మాస్టర్స్ చేశాం. అప్పుడే ఈ ఈవీ సైకిల్ ఆలోచన వచ్చింది. మేము అక్కడ క్యాంపస్ బయటికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి రవాణా సాధనాల మీదనే ఆధారపడాల్సి వచ్చేది. మనం చదువైపోయి బయటికి వెళ్ళాక ఓ పరిష్కారంగా ఆవిష్కారాన్ని తేవాలనుకున్నాం. ఈ నేపథ్యంలో వచ్చిందే ఈ ఫోల్డబుల్ ఈవీ సైకిల్. ఫోల్డింగ్ బైసైకిల్ ఇస్ వన్ ఆఫ్ ద సొల్యూషన్స్. సవాళ్లు ఎదురయ్యాయి. అయినా పట్టుదలతో తమ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే ప్రణాళికతో ముందుకు సాగారు. 2019 నుంచి మెరుగైన సైకిల్ తయారీలో నిమగ్నమయ్యారు. 2020లో కేవలం 10 సెకండ్లలో తేలిగ్గా మడిచి తీసుకెళ్లే సౌలభ్యంతో సైకిల్ తయారు చేశారు. అనేక ప్రయత్నాలు, మార్పులు, చేర్పులతో మెరుగులు దిద్దారు. 2022 నాటికి పూర్తి స్థాయిలో ఫోల్డబుల్ బైక్ ను తీసుకొచ్చారు. తొలుత ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. తయారీదారులు ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్లారు. అనేక ఎదురు దెబ్బలు, ఆటంకాలు తప్పలేదు. ఇంజనీరింగ్ లో సవాళ్లను అధిగమించి 2022 ఏప్రిల్లో కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ను వినియోగదారులకు అందించారు. పట్టణాలు, నగరాల్లో ప్రజా రవాణాను సానుకూలపరిచింది. ఒక గీటురాయిగా నిలిచింది. On back, we have developed the world's first full-sized diamond frame folding bicycle. బయట లభ్యమయ్యే ఇతర ఫోల్డబుల్ బైక్ లా కాకుండా వజ్రాకారం ఫ్రేమ్ తో ఈ మడిచే సైకిల్ రూపొందించాం. చిన్న చక్రాలతో కాకుండా పూర్తి స్థాయి చక్రాలున్న ఒకే ఒక ఉత్పత్తి ఇది. రెగ్యులర్ సైకిల్ నడిపిన అనుభూతి ఇచ్చేలా చేశాం. దూర ప్రాంతాలకు వెళ్ళొచ్చు. It's a unique patented foldable mechanism. హార్న్ బ్యాక్ పేరుతో ఫోల్డబుల్ ఈ బైక్ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, స్థిరత్వాన్ని, సహ వ్యవస్థాపకుని దూరదృష్టిని సూచిస్తోంది. ఈ ఉత్పత్తి పనితీరు, సులభంగా తీసుకెళ్లే వీలు, ఇన్ని సుగుణాలతో చివరి వినియోగదారుడికి సైతం చేరుతుంది. కర్బన ఉద్గారాల సమస్యను గణనీయంగా తగ్గించి పట్టణ ప్రాంత ప్రజా రవాణాలో పెను మార్పులు తీసుకురానుంది.
It was not an easy task. ఈ లక్ష్యం అంత తేలిగ్గా సాధించిందేమీ కాదు. ఆరంభంలో మేము వైఫల్యాలను చవిచూశాం. మేము ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్, వివిధ భాగాలను కంప్యూటర్ న్యూమరికల్ మెషిన్ తరహాలో తీర్చిదిద్దడానికి యత్నించాం. లాకింగ్ సిస్టమ్ సైతం వినియోగదారుడికి 100% భరోసా ఇచ్చేలా ఉండాలి కదా. బైక్ నడుపుతుండగా సమస్య రాకూడదు. బ్రేకులు సురక్షితంగా ఉండి తీరాలి. సైకిల్ నడిపే వారికి ముందుగా ఇలాంటి ఆందోళనలే మనసు తొలుస్తాయి. For the bicycle that comes to the mind of the people. నిషిత్ రాజ్ కుమార్ల ఈ బైక్ 2022లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఆయన క్యాచ్ బోర్డ్ డిజైన్ స్టార్టప్ లో వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టారు. ఈయన నిర్ణయం వ్యవస్థాపకుల నైతిక స్థైర్యాన్ని పెంచింది. ఈ సైకిల్ బ్రాండ్కు విశ్వవ్యాప్త విశ్వసనీయతను తెచ్చింది. This is very initial stage for us. ఇది మాకు ఆరంభ దశ మాత్రమే. ఇంతటితో ఆగిపోవాలనుకోవటం లేదు. విదేశీ మార్కెట్లో అవకాశాలను త్వరలో పరిశీలిస్తాం. ఇదే వరుసలో మరికొన్ని ఉత్పత్తులు ఉన్నాయి. మా లక్ష్యం పెద్దది. అందువల్ల కేవలం మన దేశ మార్కెట్లకే పరిమితం కాబోము. Like 5 products in the market. క్యాచ్బో రూపొందించిన ఫోల్డబుల్ ఈ బైక్ మరింత స్థిరమైన, మరింత మెరుగైన ప్రజా రవాణా అభివృద్ధి దిశగా ఓ పెనుమార్పు. వినూత్న ప్రత్యేకతలు, ఆచరణాత్మక నమూనా. పట్టణ ప్రాంత రవాణాలో ఈవీ బైక్ల తయారీ నవశకానికి మార్గం సుగమం చేసింది. ఒకే ఆవిష్కరణతో అనేక ప్రయోజనాలు నెరవేర్చిన ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం డెఓరియా జిల్లా నియర్వా గ్రామం. అక్కడ పింకీ చౌహాన్ ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. 12 ఏళ్ల వయసులో అంతుపట్టని కాలా అజర్ వ్యాధికి గురైంది. ఆ జబ్బు ఆమెను మృత్యువు అంచుకు తీసుకెళ్లింది. ఏడాది పాటు సాగిన జీవన్మరణ పోరులో ఎట్టకేలకు పింకీ గెలిచింది. మృత్యుంజయిగా మారింది. అయితే మరెవ్వరికీ తన లాంటి దురవస్థ రాకూడదని నిశ్చయించి పల్లె పల్లెలో కాలా అజర్ వ్యాధిపై ఆమె ప్రచార భేరి మోగించింది. 7 ఏళ్లుగా అవగాహన కలిగిస్తోంది. ఈమె నిన్నటి బాధితురాలు, నేడో పోరాట యోధురాలు. పేరు పింకీ చౌహాన్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం డియోరియా జిల్లా నేర్వ గ్రామం. పాఠాలు చెబుతోంది కానీ ఉపాధ్యాయురాలు కాదు. కానీ ఆమె మాట్లాడితే క్లాస్. అదే పింకీ క్లాస్. కాలా అజర్ అనే ప్రాణాంతక వ్యాధి నుంచి క్షేమంగా బయటపడింది. తనకే అవగాహన లేని జబ్బు ఓ సీజన్లో పల్లెలపై విరుచుకుపడుతుంటే ప్రేక్షక పాత్ర వహించలేకపోయింది. జనంలోకి దూసుకువెళ్లింది. ప్రభంజనమైంది. మాది యూపీలోని డియోరియా జిల్లా బంకతా బ్లాక్ నెర్వ గ్రామం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. మా పరిధిలో ఎందరో కాలా అజర్ రోగులున్నారు. వీరికి అవగాహన కోసం నెల నెల జగదీష్పూర్లో శిక్షణ ఇస్తుంటాం. నిర్ణీత వ్యవధిలో ప్రజల్లో ఎలా అవగాహన కలిగించాలో ప్రణాళిక తయారు చేస్తాం. శాండ్ ఫ్లై కీటకాల్లో ఫ్లైబోటోమైన్ శాండ్ ఫ్లై ఒక వ్యాప్తి కారకం. 12 ఏళ్ల వయసులో ఆమె జీవన గమనాన్ని మార్చిన మరో సంఘటన రూపుదిద్దుకుంది. 2015లో పింకీకి కాలా అజర్ వ్యాధి వచ్చింది. దీన్ని బ్లాక్ ఫీవర్ అని కూడా అంటారు. పరాన్నజీవి లీష్మానియా దోనోవాని వల్ల సోకుతుంది. ఫ్లెబటోమైన్ అనే శాండ్ ఫ్లై కాటు ఓ కారకంగా పరిశోధనలు తేల్చాయి. ఉష్ణమండల లేదా ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ శాండ్ ఫ్లై సూక్ష్మదర్శినికి కనబడుతుంది. ఈశాన్య ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ. కాలా అజర్ వచ్చినప్పుడు పింకీకి తొలుత తీవ్ర జ్వరం వచ్చేది. బాగా బరువు తగ్గిపోయింది. బలహీనంగా మారింది. నాకు 2015లో కాలా అజర్ వచ్చింది. కుషీనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాను. సరే, వ్యాధిపై గెలిచాను. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. అయితే ప్రజలకు ఇంకా కాలా అజర్పై అవగాహన లేనేలేదు. అందువల్ల నేను వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటైన విముక్త రోగుల వ్యవస్థలో భాగస్వామినయ్యాను. పింకీకి అంత త్వరగా ఏమీ తగ్గిపోలేదు. కుటుంబ సభ్యులకు ఆమె పరిస్థితి ఒక మిస్టరీగా మారింది. కొన్ని వారాల తర్వాత తనకు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో RK39 ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరీక్షతో నిర్ధారించారు. సరైన చికిత్సకు మార్గం చూపిన పరీక్ష అది. కానీ కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. కాలా అజర్ పింకీని శారీరకంగానూ ఇబ్బంది పెట్టింది. పోస్ట్ కాలా అజర్ డెర్మల్ లీషిమానియాసిస్ PKDL తో చర్మంపై మచ్చలొచ్చాయి. వ్యాధి దశలో ఈ ద్వితీయ దశ సంగతి ఏంటో చూడాలని ఆమె మరింత పట్టుదలగా యత్నించారు. ఆమె సంకల్పం మరింత బలపడింది.
जैसा कि आपको पता है अभी आप फील्ड కాలా అజర్ మన దేశం నుంచి దాదాపు అదృశ్యమైంది. మేము బంకతా బ్లాక్ లో గత ఏడాది కొన్ని కేసులను చూశాం. ఈ ఏడాది దేవారియలో ఓ కేసు నమోదైంది. వ్యాధి నిరోధకానికి మా దగ్గర కొన్ని ఖచ్చితమైన ప్రణాళికలున్నాయి. 2 ఏళ్లకు ఒక పర్యాయం స్ప్రే మిషన్ నడుపుతాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రోగికి అండగా ఉండే సపోర్ట్ గ్రూప్ లో. పింకీ ఇందుకు మంచి ఉదాహరణ. వ్యాధి బారి నుంచి విముక్తురాలయ్యాక తను ప్రజలకు ఎలా అవగాహన కల్పించిందో చూశాం. తన సవాళ్లను అందరికీ వివరించింది. శాండ్ ఫ్లై ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. అయితే కాలా అజర్ ఎలా వస్తుంది, ఎలా వ్యాపిస్తుంది అనే దానిపై ఇప్పటికీ సరైన సమాచారం లేదు. ఈ లోపాన్ని గుర్తించే పింకీ చౌహాన్ తన స్వీయానుభవం జోడించి ప్రజల్ని విద్యావంతుల్ని చేసే ఉద్యమాన్ని ప్రారంభించారు. చుట్టూ ఉన్న వారిలో అవగాహన కల్పించడం, వ్యాధి వ్యాప్తి నిరోధంపై సూచనలు ఇస్తారు. ఇందుకోసం ఆమె పింకీ పాఠశాలలు నిర్వహించారు. గ్రామాల్లో వివిధ పాఠశాలల్ని సందర్శించి కాలా అజర్ వ్యాధి లక్షణాలను ముందుగా ఎలా గుర్తించాలి, ఎలా జయించాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. जब मुझे काला अजर हुआ था तो उस समय तो मेरे परिवार నాకు కాలా అజర్ వ్యాధి వచ్చింది. ఈ జబ్బు వివరాలేవి నాకు లేదా నా కుటుంబ సభ్యులకు తెలియవు. ఇందుకే చాలా డబ్బు వృధా చేశాము. అప్పుడు మాకు సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లాను. అక్కడ రోగ నిర్ధారణ జరిగింది. తర్వాత కుషీనగర్ జీజీహెచ్ లో చికిత్స తీసుకుంటే తగ్గిపోయింది. కాలా అజర్పై నా స్వీయ అనుభవంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ఆరంభించాను. చుట్టుపక్కల ఎవరికి కాలా అజర్ వచ్చినా నన్ను సంప్రదించేవారు. నేను సమీపంలోని హెల్త్ సెంటర్ కి వెళ్లాలని సూచించాను. పింకీ చిన్నప్పటి నుంచి ఎంతో తెలివైందని కన్నతల్లి ప్రభావతి చెబుతున్నారు. చదువు బాగా వచ్చిందని, వంట పనుల్లో సాయం చేసేదన్నారు. చికిత్సా సమయంలో పడిన నరకయాతని తనను ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. మా అమ్మాయి మాకు ఎప్పుడూ గొప్పే. తను ఇంకా చదివి దేశానికి సేవ చేస్తుందని భావిస్తున్నాం. వంట చేస్తుంది, పశుపోషణ నిర్వహణలో సమర్థురాలు. పింకీ అనారోగ్యంతో ఉండగా ఎంతో ఆందోళన చెందాం. ఎందుకంటే ఆ జబ్బు గురించి మాకేమీ తెలియదు. లాభం లేదని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాం. మాయదారి జబ్బు వచ్చిందని మాకు అప్పటికీ గాని తెలియలేదు. అయితే అక్కడ చక్కగా చికిత్స చేయడంతో కోలుకుంది. సంక్షోభం కమ్మిన వేళ సైతం పింకీ చదువులో ఫస్ట్ వచ్చిందని క్లాస్ టీచర్ డాక్టర్ భాను ప్రతాప్ ప్రశంసించారు. పింకీ లాంటి విద్యార్థిని ఈ స్కూల్లో చదవడం మాకెంతో గర్వకారణం. ఉన్నత విద్యను తనిక్కడే పూర్తి చేసింది. దురదృష్టవశాత్తు కాలా అజర్ వ్యాధి వచ్చింది. అయితేనే దృఢ సంకల్పంతో నిలిచింది. ఆ సంకల్ప బలమే వ్యాధితో పోరాడేలా చేసింది. ఆ పట్టుదలతోనే చదువు కొనసాగించింది. సవాళ్లను కూడా తను అధిగమించింది. అదే సమయంలో ఎందరెందరో కాలా అజర్ బారిన పడడం చూసింది. అప్పటికీ ప్రజల్లో అసలే అవగాహన లేని ఈ వ్యాధిపై వారిలో అవగాహన తేవాలని నిశ్చయించింది. పింకీ కథ కేవలం ఓ వ్యాధిని జయించిన విజేత కథగానే చూడకూడదు. తను అంధకారంలో ఆశాదీపం. ఇది ఎవరి ఆరోగ్య పరిరక్షణకు వారే చొరవ తీసుకోవాలి అన్న స్ఫూర్తిని నింపే కథ. కొద్దిమంది వ్యక్తులు సంఘటిత శక్తిగా ముందుకు వస్తే మార్పు తథ్యమని చెబుతోంది. పింకీ జీవిత కథ ఓ సాధికారత. ఎంత పెద్ద కష్టం వచ్చినా గుండె నిబ్బరంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అన్న నిజాయితీ, నిబద్ధత, సమాజంపై ఆర్తి పింకీ చౌహాన్ నిత్య స్ఫూర్తి. ప్రయాణానికైనా ఆరోగ్యానికైనా ఉపయుక్తంగా ఉండే ఫోల్డబుల్ ఈ సైకిల్ను ఆవిష్కరించిన నిషిత్ రాజ్ కుమార్ అంతుచిక్కని వింత వ్యాధిని జయించి అదే వ్యాధిపై జనచేతనకు ప్రచార భేరీ మోగించిన పింకీ చౌహాన్ విజేతలు, సదా స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.